హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మానస. ఈరోజైతే మా కేష్ణ పప్ప ఫస్ట్ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కేష్ణ. మా అందరి తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున కూడా నీకు హ్యాపీ బర్త్డే కేష్ణ. సో కేష్ణనైతే మేము మిస్ అవుతున్నాము, నేటివ్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఈరోజు మేము ఒక స్మాల్ ట్రిప్, 1 డే ట్రిప్ అనమాట. యాక్చువల్గా ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యాము 12 o'clockకి అండ్ ఎర్లీ మార్నింగ్ 6కి రీచ్ అయ్యాము. సో ఇది నేను 6 o'clockకి షూట్ చేశాను అనమాట. వెదర్ అయితే ఆసమ్గా ఉంది. సో మేము వెళ్ళాము అలంపూర్. ఇది వచ్చేసి తెలంగాణ కిందకు వస్తుంది. ఇది బార్డర్ అనమాట, ఆంధ్ర అండ్ తెలంగాణ. అనంతపూర్కి అండ్ గద్వాల్కి మధ్యలో ఉంటుంది అలంపూర్ ఇది. సో ఇలా ఉంది వెదర్ అయితే. అండ్ నేను అక్కడక్కడ కొంచెం కొంచెం షూట్ చేశాను అనమాట. మెయిన్గా మేము వెళ్ళాము తుంగభద్ర పుష్కరాల కోసము. సో ఇన్నాళ్ళ నుంచి కరోనాకి భయపడి ఒక్కసారి కూడా బయటకు వెళ్ళలేదు. బట్ సడన్గా మేమైతే ఇలా వెళ్ళాల్సి వచ్చింది ఈ తుంగభద్ర పుష్కరాలకి. సో అది ఎందుకు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంది. తుంగభద్ర పుష్కరాలకి వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఇట్లా ఎంట్రన్స్ ఉంది. సో జోగులాంబ, ఇది వచ్చేసి దక్షిణ కాశీ అని కూడా అంటారంట. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఎంట్రన్స్లో అంతా ఫుల్గా ఫ్లెక్సీలు, ఇలా పుష్కరాలకి అంతా వెల్కమ్ చెప్తూ చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇది అనంతపూర్ దగ్గర నుంచి కూడా ఇంకొంచెం దూరమే ఉంటుంది. ఇది ఒక చిన్న పల్లెటూరు లాగా ఉంది అలంపూర్ అయితే. బట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఇలా చక్కగా పొలాలు ఉన్నాయి అటు ఇటు అంతా. అండ్ పత్తి మొక్కలు చాలా ఎక్కువగా కనిపించాయి. అండ్ పత్తి మొక్కలతో పాటు వరి కూడా బాగానే ఉండింది. సో మేము ఎర్లీ మార్నింగ్స్ రావడం వల్ల జనాలు అయితే ఇలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ షవర్ లాంటివి పెట్టారు. మనము నదిలో ఇలా మునగడానికి అస్సలు ఆస్కారం లేదు. మొత్తం అక్కడ కట్టేశారనమాట. జస్ట్ ఇట్లా మనకి పైన పైప్ కనిపిస్తుంది కదా, దాని కింద షవర్స్ పెట్టేశారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నిలబడుకొని స్నానం చేయాలి. ఆ నదిలో వాటర్ అంతా ఇక్కడ మనకి షవర్ లాగా వచ్చి మన మీద పడతాయి. చాలా బెటర్ అనిపించింది. చాలా భయపడుతూ వెళ్ళాము. అసలు కిడ్స్ని అయితే తీసుకెళ్ళకూడదు, ఇలా ముంచకూడదు అనుకున్నాము. బట్ చూసిన తర్వాత జనాలు కూడా దూరంగానే ఉన్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ 6:30కి అంతా వెళ్ళడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా పుష్కరాలంటే బీభత్సంగా ఉంటారు కదా, బట్ అంత లేరు. అండ్ ఎక్కువగా కూడా మంత్రాలయం వెళ్తూ ఉంటారంట. ఈ అలంపూర్ అయితే చాలా తక్కువ రద్దీ అంట ఉండేది. సో ఈ తుంగభద్ర నది పైన అంతా బ్రిడ్జ్ కూడా ఉంది. చాలా బాగుంది. వెదర్ అయితే కూల్గా ఆసమ్గా ఉంది. అండ్ మెయిన్గా షవర్ పెట్టడం వల్ల మేమైతే ఇంకా రిస్క్ చాలా తక్కువ అనిపించి ఇంకా హ్యాపీగా పిల్లల్ని కూడా ఒక్క 2 నిమిషాలు ఎక్కువసేపు కూడా జస్ట్ మునిగి ఒళ్ళంతా తడిచేలాగా మేమైతే షవర్ చేసాము. అండ్ పక్కనే చేంజ్ చేసుకోవడానికి కూడా ఉన్నదన్నమాట ప్లేస్. చాలా బాగా అనిపించింది. మేము అనుకున్నంత స్కేరీగా లేదు, భయంగా అనిపించింది వెళ్ళే ముందంతా కూడా. చూసాకైతే కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇలా మనకి మెట్లు ఉన్నాయన్నమాట డౌన్ కలా. అండ్ అలాగే ఇటువైపుకి రావడానికి కూడా ఇంకో సైడ్ స్టెప్స్ ఇచ్చారు. సో ఇంకా పక్కనే ఆనుకొని టెంపుల్ ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంట ఈ అమ్మవారు కూడా, జోగులాంబ అమ్మవారు కూడా. సో ఇదైతే నేను ఫస్ట్ టైం విజిట్ చేయడము. అష్టాదశ శక్తిపీఠాల్లో ఫస్ట్ శక్తిపీఠం కూడా ఇదే. ఇప్పుడైతే ఒక చిన్న రెసిపీ చూపిస్తాను, మళ్ళీ మీరు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దరు. ఇది చాలా చాలా హెల్దీ. ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, జనరల్గా మనకి మంచూరియాల్లో వేసుకోవడమే తెలుసు. బట్ దీంతో ఆసమ్గా టేస్టీగా ఉండే కర్రీని చూపిస్తున్నాను. ఈ రెడ్ కలర్ పార్ట్ని మనం ఫస్ట్ సెపరేట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా కొంచెం పెద్ద ఆనియన్స్ కూడా వచ్చేస్తాయి వీటికి ఒక్కొక్కసారి. అండ్ అలాగే పెసరపప్పుని కొంచెం ఇలా పలుకుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న కప్లో. సో ఈరోజు నేను ఒక 1 బంచ్తోనే చేస్తున్నాను. ఆ 1 బంచ్తో ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. సో ఇలా గ్రీన్ చిల్లీస్ని అండ్ అలాగే ఆ ఉల్లికాడలకు ఉండే రెడ్ పార్ట్ని రెండింటిని కట్ చేసి పక్కన పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అండ్ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేశాను. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు, ఈ రెడ్ కలర్ ఉన్న ఉల్లిపాయలని కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర అలా రెడ్ కలర్లోవి చాలా లీన్గా ఉంటే కనుక నార్మల్ ఆనియనే ఒక హాఫ్ కట్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ అంతా కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు రెండింటిని యాడ్ చేసి కొంచెం సేపు అలా ఫ్రై చేస్తున్నాను.
సో ఇవి కొంచెం 2 ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టగానే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మనం ఇలా చేత్తో పట్టుకోగానే కుక్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. పర్ఫెక్ట్గా 10 మినిట్స్ సరిపోతుంది. చాలా చాలా హెల్దీ, హార్ట్కి చాలా మంచిదంట ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే. సో అందుకోసం వీక్లీ వన్స్ మేము మస్ట్గా తీసుకుంటాము. అండ్ బెంగళూరులో బిగ్ బాస్కెట్లో మెయిన్గా మనకి బంచ్ 10 రూపీస్కే వస్తుంది. సో ఎప్పుడు ఆర్డర్ చేసినా నేను 2 బంచెస్ అలా ఆర్డర్ చేస్తూ ఉంటాను. సో ఇలా మనం పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఏమన్నా అడుగంటుతుంది అంటే కొంచెం వాటర్, చాలా జస్ట్ 2 స్పూన్స్ అంత వాటర్ వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అండ్ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అందుకోసం ఈ కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎవరు నమ్మరు, ఇది ఉల్లికాడలతో చేసాము అంటే ఏ మాత్రం స్మెల్ ఉండదు, టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే హై ఫైబర్ లడ్డు కోకోనట్. మనం అయితే కోకోనట్ని జనరల్గా యూస్ చేయం కదా, దగ్గు వస్తుందని, బట్ ఇదైతే చాలా చాలా హెల్దీ. సో ఈ స్వీట్ ఐటెంని కూడా నేను ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని, కావాలంటే మనం తురుముకునేది ఉంటే కనుక తురుముకునే వాటితో తురుముకోవచ్చు. కోకోనట్ గ్రేట్ చేసేది ఉంటుంది కదా, కోరు అంటారు, అది లేదంటే కనుక ఇలా మనము చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని. ఇంకా వెనక ఉండే ఆ బ్లాక్ పార్ట్ తీసేస్తే దగ్గు వచ్చిద్ది అనే డౌట్ ఉన్నవాళ్ళు అస్సలు దగ్గు రాదు, ఆ బ్లాక్ పార్ట్ తీసేసి గ్రైండ్ చేసుకుంటే కనుక. సో ఈ గ్లాస్తో నాకు 2 కప్పులు వచ్చాయి కొబ్బరి. సో దానికి 1 కప్పు నేను బెల్లం తీసుకుంటున్నాను. సో జనరల్గా బెల్లం ఎప్పుడు కూడా నేను కొంచెం వాటర్ పోసి ఫిల్టర్ చేసేస్తాను, ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయని. చాలా కొంచెము, ఒక పావు గ్లాస్ అంత వాటర్ వేసి కొంచెం అలా కరగనిచ్చాను అంతే. ఏం పాకం ఏం రానివ్వలేదు, జస్ట్ ఫిల్టర్ కోసం కరగనిచ్చి పక్కన పెట్టుకున్నాను. సో ఇలా మెజర్మెంట్స్ అయితే 2 కప్స్కి 1 కప్ జాగరి, 1 కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే తురుముకున్న కొబ్బరి అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఫస్ట్ అయితే నేను జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా 2 స్పూన్ల నెయ్యిలో దోరగా వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి సేమ్ ప్యాన్లో మనం తురుముకున్న ఈ కోకోనట్ అంతా కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో మెజర్మెంట్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా మాకు సరిపోయింది స్వీట్. మరీ స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం పావు కానీ ఇంకొంచెం నిండా ఎక్కువగా మీరు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, మాడకుండా చూసుకోండి, ఈజీగా బర్న్ అవుతుంది అడుగున. సో అందుకని దగ్గరుండి జాగ్రత్తగా మనం కలదిప్పుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను, అందుకోసం వాటర్ అస్సలు ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ కొంచెం కరగడానికి కోసమే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి నీళ్ళు అయితే. సో ఇలా బాగా కలదిప్పుకోవాలి. ఇలా చిక్కబడిపోతుంది, ఒక 2 నిమిషాల్లోనే ఇదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది పాకం అంతా. సరే ఇది పాకం కాదు, జస్ట్ మనం కరిగిన బెల్లం నీళ్ళనే వేసుకున్నాము. సో ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నాము అంటే పట్టుకుంటే మనకి అలా బంకలాగా వస్తుందన్నమాట. అంటే కొంచెం పాకంలాగా రావాలి, ఆ బెల్లము ఈ కొబ్బరి 2 మిక్స్ అయితే ఒక పాకంలాగా రావాలి, అప్పుడే మనం దించాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, కోవాలాగా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే మంచి ఫైబర్ ఐటము, దీన్ని అస్సలు మిస్ చేయకండి. పిల్లలకి మనము ఈవినింగ్ స్నాక్ లాగా దీన్ని రోజుకొకటి ఇస్తే చాలా చాలా మంచిది. అండ్ నేను ఇప్పుడు చూపించిన ఈ 2 రెసిపీస్ కూడా సూపర్ హెల్దీ. అండ్ డైట్లో ఉన్నప్పుడు కూడా నేను ఈ కొబ్బరి లోజ్ మాత్రం ఒకటి తీసుకునేదాన్ని, ఏం ప్రాబ్లం ఉండదు, మన డైట్ ఎటువంటి ఇది అవ్వదు ఈ లడ్డు తీసుకోవడం వల్ల. అండ్ మనం ఇక్కడ యూస్ చేస్తుంది కూడా బెల్లమే కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నేను ఇలాచీ కూడా యాడ్ చేశాను కొట్టేసి, సో అది కూడా నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇందాక. సో 2 యాలకులు కూడా యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, 5 నుంచి 10 నిమిషాల పాటు. చేత్తో పట్టుకొని చూడండి, కొంచెం స్టిక్కీగా అవ్వాలి, అప్పుడే మనకి ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది. సో ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొంచెం ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత ఇలా జీడిపప్పులు దానిలో పెడుతూ ముద్దలు చుట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా చేసామంటే ఈ ప్రొసీజర్లో చేస్తే సాఫ్ట్గా ఉంటాయి, అస్సలు గట్టిపడవు ఉండలు. అండ్ ఒక 3 రోజుల తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే మైక్రోవేవ్ ఉంటే ఒక్క 10 సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకోండి, అంతే, మళ్ళీ పర్ఫెక్ట్ సాఫ్ట్గా అయిపోతాయి. ఇదైతే చిన్న టిప్, మైక్రోవేవ్ ఉంటే కనుక చక్కగా వెచ్చపెట్టుకోండి,
మళ్ళీ సాఫ్ట్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది ఆ లడ్డూస్కి. ఒక 4 డేస్ తర్వాత ఒకవేళ గట్టి పడితే అసలు గట్టి పడవు ఈ స్టైల్‌లో గనక మీరు చేశారంటే. అండ్ హెల్తీ ఐటెమ్ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి లోజు అంటాము మేము దీన్ని. కొబ్బరి ఉండలు అని కూడా చెప్పొచ్చు. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వ్లాగ్‌ని కంటిన్యూ చేసేద్దాము. సో, అలా మేము షవర్ అయితే చేసేసాము. వాటి కింద షవర్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని రెడీ అయిపోయాము. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడికి మేము ఎందుకొచ్చాము అంటే మెయిన్‌గా యాక్చువల్‌గా 2 మంత్స్ బ్యాకు వి లాస్ట్ మా మామయ్య గారు లేరింకా. సో, ఇలా వచ్చి ఇక్కడ పెడితే బావుంటుంది. చాలా మంచిది 1 ఇయర్ లోపల ఇలా పుష్కరాలలో తర్పణం వదిలితే మంచిదని చెప్పారు. సో, అందుకోసం ఫస్ట్ టైం రిస్క్ తీసుకొని పిల్లలతో ఇక్కడ దాకా వచ్చాము. చాలా భయపడ్డాము. కానీ ఎర్లీ మార్నింగ్ మేము 7:00 కల్లా మా పనులన్నీ అయిపోయి ఇక్కడ తర్పణం వదలడానికి కూడా రెడీ అయిపోయారు. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇలా దూరంగానే అందరూ కూర్చున్నారు. అండ్ అందరూ మాస్కులు పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నప్పుడు పంతులు గారు అప్పుడే తీసేశారు. బట్ మాస్క్ తను కూడా పెట్టుకొని మంత్రాలైతే చదివారు. సో, ఇక్కడ నేను ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను. పక్కన టెంపుల్ ఉంది. అక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన అదే టెంపుల్. సో, ఇటు పక్కన నది, అటు పక్కన టెంపుల్ ఉంది. సో, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ డైరెక్ట్ దర్శనం తీసుకున్నాము. అప్పుడు జనం తక్కువ ఉన్నారు. మేము మొత్తం కార్యక్రమం ఫినిష్ చేసుకొని వెళ్ళే టైంకి అయితే కొంచెం జనాలు పెరిగారు. 10 అప్పుడు చాలామంది ఎక్కువైపోయినట్టు అనిపించింది. మేము ఇలా ఎర్లీగా వెళ్ళి మా వర్క్ అంతా ఫినిష్ చేయడం బెటర్ అనిపించింది. సో, ఇలా మేము వెంటనే దర్శనం చేసేసుకొని అందరం ఇట్లా కూర్చున్నామన్నమాట. కూర్చొని ఈ ప్రసాదం ఫేమస్ కదా, పులిహోర పొట్లాలు కొనేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ టెంపుల్ పులిహోరలు చాలా బాగుంటాయి. సో, ఇంకా అందరం అలా పులిహోర తినేసి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా కో సిస్టర్ వాళ్ళ పాప. సో, వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు. మా అత్తగారు వాళ్ళ దగ్గర ఉన్నారు మొన్న 2 మంత్స్ వరకు. సో, ఇప్పుడు రిటర్న్లో మాతో వచ్చేసారనమాట మా అత్తయ్య గారు. సో, ఇంకా మా కార్ ఎక్కేసింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి కార్లో వచ్చారు. మేము ఇక్కడ కార్ బుక్ చేసుకొని వెళ్ళాము. క్యాబ్ బుక్ చేసుకొని. సో, ఇక్కడ రిటర్న్ అవుతూ ఉన్నామన్నమాట. బట్ దానికన్నా ముందు కలిసి ఒక చోట కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఒక ప్లేస్ చూసుకుంటున్నాము. సో, తను అంతలోకి మా కార్ ఎక్కేసింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. సో, ఇది రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆర్చ్ మీద కూడా రాశారు. సో, దాన్ని నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. తుంగభద్ర పుష్కరాలకి వెల్కమ్ అని చెప్పి ఒక ఆర్చ్ లాంటిది ఫ్లెక్సీ ఉంది. సో, ఇక్కడ మేమైతే ఆపుకున్నాము. సో, ప్లేస్ అయితే చూసుకుంటున్నాం అనమాట. పక్కనే ఉడిపి ఉంది. అక్కడ పార్సిల్ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తిన్నాము. హోటల్స్కి వెళ్ళడానికి కూడా భయం అనమాట. సో, ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. సో, ఆ ఓపెన్ ప్లేస్ కోసం చూస్తున్నాం అనమాట. వీళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ వెళ్ళి టిఫిన్ తీసుకురావడానికి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. సో, కీర్తన అయితే తన పేరు కీర్తన, చాలా ఎంజాయ్ చేసింది మా పిల్లలతో. అండ్ ఇక్కడ చాలా మేకలు వచ్చాయన్నమాట. వీళ్ళు ఫుల్లీ ఎక్సైటెడ్ వెళ్ళి వాటిని టచ్ చేయడానికి. మేమేమో శానిటైజర్లు పూసుకుంటూ ఉన్నాము. వాళ్ళు ఏది పట్టుకున్నా మాటికి శానిటైజ్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళని. బట్ అంతే కదా, వన్స్ కిడ్స్ చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తే వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేము. చాలా ఎక్సైట్ అవుతారు. సో, ఈ మేకలతో కాసేపు అలా బయట నుంచొని వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు ముగ్గురు అయితే. బట్ చాలా తక్కువ టైం అయితే స్పెండ్ చేశాము వాళ్ళతో. సో, పిల్లలు చాలా మిస్ అయ్యారు ఒకరినొకళ్ళు. అండ్ చాలా బాధపడ్డారు కూడా రిటర్న్ అయ్యేటప్పుడు. అండ్ ఫైనల్గా అయితే మేము ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాము. అండ్ చూస్ చేసుకొని అక్కడే ఇలా కూర్చొని ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసాము. పక్కన ఉన్న ఉడిపిలో ఇలా పార్సల్ తీసుకొచ్చేసారనమాట. సో, నేనైతే ఇలా బెడ్షీట్ తీసుకెళ్ళాను. సో, ఇలా కింద వేసేసుకొని బెడ్షీట్ అంతా. అండ్ ఫ్లాస్కుల్లోనే వాటర్ తీసుకెళ్ళాము. హాట్ వాటర్ తాగాము త్రూ అవుట్. ముందు రోజు నైట్ 12కి స్టార్ట్ అయ్యామన్నాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ 6కి, మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వచ్చేసాము. మాది 9 కల్లా అయిపోయింది అన్ని కార్యక్రమాలు చేయడము అంతా పుష్కరాల దగ్గర. సో, ఇది 10:30 అప్పుడు అనమాట. జస్ట్ ఒక 1 or 2 అవర్స్ ఇలా స్పెండ్ చేసాము ఈ ఖాళీ ప్లేస్లో అందరం. ఇక్కడ సాత్విక్ షూట్ చేశాడు. సో, రౌండ్గా తిరుగుతూ ఉన్నాడు. కొంచెం క్లారిటీ మిస్ అయితే కనుక ఇగ్నోర్ చేయండి. సో, మేమైతే ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేస్తున్నాము. ఫినిష్ చేసి కాసేపు అలా స్పెండ్ చేసామన్నమాట. అండ్ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు అండ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఇక్కడ కీర్తన అండ్ సాత్విక్ అయితే ఇంకా వాళ్ళ చెల్లెలంటే చాలా ఇష్టము సాత్విక్కి, అన్వితాకి. అండ్ కీర్తనకు కూడా అంతే. అన్న, అక్క అంటూ చాలా బాగా
మిస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వీడియో కాల్స్ చేసినా రండి రండి అని పిలుస్తూ ఉంటుంది. అండ్ సాత్విక్ లాగే చాలా చాలా నాటి కీర్తన కూడా ఒక్క చోట అస్సలు నిలబడదు. అండ్ ఇలా కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా నేను ఎక్కువగా షూట్ చేయలేదు. తుంగభద్ర పుష్కరాల దగ్గర కూడా చాలా కొంచెం కొంచెమే. అండ్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నామన్నాం కదా, అప్పుడు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ మేము శీఘ్ర దర్శనం తీసుకున్నాము. 150 రూపీస్ ఆర్ 100 రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ దర్శనం, అలాంటిది తీసుకున్నాము. ఫ్రీ దర్శనం అయితే జనాలు ఉన్నారు. సో అందుకోసం అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ దర్శనం తీసుకున్నాము. 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసేసి ఫుడ్ తీసుకొని అందరం తింటూ ఉన్నామన్నమాట. ఇంకా రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది. కీర్తన అయితే చాలాసేపు ఏడ్చింది. నేను అదంతా కూడా షూట్ చేయలేదు, కొంచెమే షూట్ చేశాను. తీసుకో, బాయ్ అమ్ములు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. ఏమైంది బుజ్జి తల్లి? ఫ్లైంగ్ కిస్ అమ్మా, ఫ్లైంగ్ కిస్, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలి. ఓ నాని, బాయ్ బాయ్. అండ్ చూసారు కదా, కీర్తన అయితే చాలా ఏడుస్తూ ఉంది. దాన్ని చూస్తే మాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది, చాలా బాధేసింది. అండ్ అన్విత, సాత్విక్ కూడా చాలాసేపు ఫీల్ అయ్యారు, కీర్తనని మనతో తీసుకెళ్ళిపోదామమ్మ బెంగళూరుకి అని. బట్ వాళ్ళ అమ్మ నాన్న లేకుండా అది అస్సలు ఉండదు. అండ్ ఇదైతే చాలా షార్ట్ ట్రిప్ మేము కలవడానికి. అండ్ ఇక్కడ మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ మేము అత్తయ్యని ఇంకా మాతో తీసుకొచ్చుకుంటున్నాం అనమాట బెంగళూరుకి. అండ్ పిల్లలు ఎప్పటి నుంచో మిస్ అవుతున్నారు, మా ఇంటికి రావాలి నువ్వు అని అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం అత్తయ్యని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళు రిటర్న్ అయిపోయారు హైదరాబాద్కి, మేమేమో ఇటు నుంచి ఇటు రిటర్న్ అయిపోయాం. వాళ్ళకైతే 3.5 అవర్సే, మా మరిది వాళ్ళకి. అండ్ మాకు 6.5 అవర్స్ దాకా పట్టింది. సో రిటర్న్లో కూడా చాలా బాగుంది వెదర్ అంతా. ఆ రోజంతా కూల్గానే ఉంది, ఎండ ఎక్కువ లేదు, అలా అని చలిగా కూడా లేదు. అండ్ మేము అక్కడ 12:30కి అలా స్టార్ట్ అయ్యాము. 6:30 కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ రిటర్న్లో కూడా ఒక పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసి తిన్నామన్నమాట. అండ్ తర్వాత అయితే నేను అంతగా షూట్ చేయలేదు. అండ్ చాలా చాలా టైర్డ్ అయిపోయాము నైట్ జర్నీ చేసి. అండ్ ఒక్క రోజులోనే రిటర్న్ అయిపోయాము కదా, సో వచ్చిన తర్వాత కూడా విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాము. అండ్ అలాగే స్టీమ్ పెట్టుకున్నాము. కొంచెం భయంగా అనిపించింది ఒక 2 డేస్, తర్వాత కొంచెం సెట్ అయ్యాము. సో ఇదైతే మా షార్ట్ ట్రిప్ టు తుంగభద్ర పుష్కరాలు. మెయిన్గా అయితే మిస్ అవ్వకుండా పుష్కరాలకి వెళ్ళింది మామయ్య గారి కోసమే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అయితే నా వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీ కమెంట్స్కి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my video.